ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. చాలా సంతోషంగా ఉన్నాను. అవునా నా తండ్రి, ఏమైంది, ఏం జరిగింది? ఏముంటుంది, తన స్నేహితుల గురించి ఉంటుంది. కాదు కాదు అమ్మా, ఈ సంవత్సరం పంట బాగా పండింది, దానితో మన కష్టాలు అన్నీ తీరిపోయాయని నాకు రాత్రి కల వచ్చింది. అది చెప్పండి, ఎప్పుడు కళలు కనడమే తప్ప మీకు ఏముంది? రాండి అత్తయ్య గారు, పని చూసుకుందాం. నాన్న 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 నాన్న. ఏం నా తల్లి? మాకు ఈ సంవత్సరం కొత్త బట్టలు ఇప్పిస్తావా? తప్పకుండా నా తల్లి, నీకు నీ చెల్లికి కొత్త బట్టలు, నగలు అన్ని ఇప్పిస్తా. అలాగే మీ చిన్నాన్నకు కూడా ఏం కావాలో అడగండి. ఏడువాడు ఎక్కడ పిలవండి. చిన్నాన్న చిన్నాన్న, నాన్న పిలుస్తున్నాడు, రావాలంట. అవునా తల్లి, పద వస్తున్నాను, నాకు పని ఉంది. ఏమి అన్నయ్య పిలిచారంట? రారా నా తండ్రి, నీకు ఏం కావాలి? నాకు ఏమీ వద్దు అన్న, మీ దీవులు ఒక్కటి నాకు చాలు. వీడగన్న బంగారు తమ్ముడు. అమ్మా అమ్మా, వదినమ్మా, ఏమైంది? అన్నయ్య మనకు లేడు. పంటలో వచ్చిన నష్టం వలన అన్నయ్య లోకాన్ని వెళ్ళిపోయాడు. చిన్నోడా దేవుడా. తండ్రి, లేదు లేదు అమ్మా, మనమందరం కలిసి పట్టణానికి వెళ్ళిపోతున్నాం అంతే. ఈ ఒక్కసారి నా మాట వినవయ్యా. సరేలే అమ్మా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు పను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా. చెప్పారు దాన్ని. అమ్మా అమ్మా, ఏరా అయ్యా, వదినమ్మ పిల్లలు ఎక్కడ? అందరినీ ఇక్కడికి పిలవండి. ఏ కోడలు పిల్ల? వస్తున్నానత్తయ్య. పిల్లలు అందరూ ఇక్కడికి రాండి. వస్తున్నాను నానమ్మ. అమ్మా, ఇక నుండి మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. ఈ సంవత్సరం పంట బాగా పండింది, అందుకే నాయన పెద్దల మాట సద్దన్న ముట్ట అన్నారు. చివరికి అందరికీ తెలియచేయడం ఏమనగా, కష్టపడే వారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. దయచేసి ఓ రైతు కుటుంబమా, నిరాశ పడవద్దు. తప్పకుండా విజయం మనదే అంటూ ఈ కథ
సంతోషంగా ముగిసిపోయింది. జై రైతు బిడ్డ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం.